వావ్ దండాలు అయ్యారు. బాగున్నావు కిట్టయ్య? బాగున్నాను అయ్యారు. అయ్యారు ఒక్క నిమిషం. ఏమే రథాలు బేగ రావే, అయ్యారు వచ్చారు. ఒక్క నిమిషం ఆగండి అయ్యగారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆ డ్రైవర్ దిష్టి, మా ఆయన దిష్టి. కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి అయ్యగారు. హలో, ఒరే నేనురా బుల్లబ్బాయిని. అంటే అదే కృష్ణరాజు అని పిలుస్తారు కదా. అబ్బా గుర్తులేదురా. అదేరా మీ అందరూ బండోడు బండోడు అని పిలుస్తారు కదా, ఆ బుల్లబ్బాయినే. బుల్లబాయ్ నువ్వా? ఎప్పుడొచ్చావు? ఒరే నేను ఇండియాలో మా ఫామ్ హౌస్ లో ఉన్నాను, అర్జెంట్ గా మీ అందరిని కలాలి. ఒరే ఎక్కడున్నావురా? పొలంలో గేదెలు తోలుతున్నాను రా.
ఏంటి గేదెలు తోలుతున్నావా? ఈ మధ్య కొన్నావా ఏంటి? ఏహే మన కదా రెడ్డి గారు పొలం కొంటానంటుంటే చూపిస్తున్నా. నీకు తెలుసు కదా ఈ మధ్య కన్సల్టింగ్ బిజినెస్ బాగా తగ్గింది. ఒరే ఒరే ఆ పొలం పనులు ఆపేది ఫాస్ట్ గా రారా. ఒరే ఈ రోజు ఫామ్ హౌస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలి మనం. ఈ మధ్య పొలం పనులు కాదు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఒరే ఫాస్ట్ గా రారా, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఇవన్నీ ఎందుకు, నువ్వేం చేస్తున్నాగేంటి, రారా. నేనే డైరెక్ట్ గా వచ్చేస్తానులేరా. వివరాలన్నీ తీరిక తర్వాత మాట్లాడుకుందాం. షో ఏదో వేసాలకు 80 వేసేయగలనా? కనిపెట్టేశాడు. ఏంట్రా రాంగ్ షో చూపిస్తున్నావు? బ్యాగ్ పంచు. సరే, ఎవర్రా వచ్చేది? నా చిన్ననాటి స్నేహితుడు ఏదవల్లారా. ఈ రోజే మీతో ఆడేది. రేపటి నుంచి ఆడవా? చా మానేయడం మా ఇంటా వంట లేదు. రేపటి నుంచి పెద్ద క్లబ్కి వెళ్ళి లక్షల్లో ఆడతా. ఏంట్రోయ్, లాటరీ గాని తగిలిందా? లాటరీ ఏంటే, అమెరికా నుంచి కుబేరుడు వస్తుంటే. ఈ రవిగడ్ ఫోన్ ఎత్తరేంటి? వీడి కథలు చెప్పి ఎక్కడ ఎవరిని చావదొబ్బుతున్నాడు. షో మనల్ని గెలవాలంటే 3 జన్మలు ఎత్తాలి. రై, ఈరోజు తెల్లవారుజామున 29,630 రూపాయలు ఉన్న గోల్డ్ ఇప్పుడు 28,300 రూపాయలు పడిపోయింది. ఇలాగైతే షేర్స్ అమలం కొనడం కష్టమే. షట్, అంతా మన తలరాత్రా. మన తలరాత రాసిన బ్రహ్మ కూడా ఈ షేర్ మార్కెట్లోకి వస్తే తనకున్న 4 బ్రెయిన్లు కూడా స్ట్రక్ అయిపోయి తను బ్రహ్మ అనే విషయమే మర్చిపోతాడు. పిచ్చెక్కిపోతుందనుకో. వీడోడరా బాబు మన బుర్ర తినడానికి ఫోన్ చేస్తున్నాడు. హలో, హూ ఇస్ దిస్? నేను రా బుల్లబ్బాయినే. బుల్లబ్బాయా? ఒరే నాకా, అవును, ఎప్పుడొస్తావురా ఇండియాకి? నేను ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నాను. అది మన హైదరాబాద్ లోనే. ఇక ఇక్కడ పర్మనెంట్ గా ఉంటాను రా. మన వాళ్ళు అందరూ వస్తున్నారు, నువ్వు కూడా ఫామ్ హౌస్ కి వచ్చాయి. సరేరా, అక్కడ మాట్లాడుకుందాం రా. బై రా. ఓకే బాయ్ రా, సీ యూ. వీడు ఇండియాకి వచ్చినా అమెరికా బుద్ధులు పోలేదు. నమస్తే సార్. నమస్తే. డైరెక్టర్ గారిని కలవాలి. ఏ డిపార్ట్మెంటు? నాందా రైటర్. కామెడీ మంచిగా రాసి పుడుస్తుంది సార్. నా కాడ మంచి ట్రాక్ దా ఉంది సార్. వాడదా ఓకే అంటే చెప్పి పుడుస్తా. ఎవరతను? రైటర్ అండి సార్, ఫ్రమ్ చెన్నై. చెన్నయ్య, పంపించు. సరే వెళ్ళండి. వణకం సార్. చెన్నయ్య, ஆமா சார். ఎవరి దగ్గర పని చేసావు? பாரதி ராஜா, பாக்யராஜா, பார்த்திபன், ஆபவனன் இந்த மாதிரி சொல்லிக்கிட்டு போன பெரிய லிஸ்டே இருக்குது சார். அப்படியா? சார், என்கிட்ட ஒரு அருமையான காமெடி ட்ராக் இருக்கு சார். அது உங்க படத்துக்குள்ள வச்சுக்கிட்டீங்கன்னா சினிமா சூப்பர் ஹிட் ஆயிடும் சார். பூந்து விளையாடலாம் சார். నా కథలో దమ్ముండి కాదా? నీ కామెడీ ట్రాక్ ఉంటే హిట్ అయిపోతుందా? నిండా கோவப்படபாகண்டி சார். ஒரே ஒரு சான்ஸ் கொடுத்து பாருங்க சார். சார், ரொம்ப காமெடியா இருந்தா உங்க படத்துக்குள்ள வச்சுக்கோங்க சார். இல்லன்னா நான் சென்னை கிளம்பிடுவேன் சார். సరే చెప్పు పొడు. సార్, ఓపెన్ చేస్తే అమ్మయ్యా, ఇక్కడైతే మన ల్యాండ్ ఎవడు కబ్జా చేయలేడు. ఈ బూతులన్నీ పూడ్చడానికి చంద్రమణల పైకి ఎన్ని బుల్డోజర్లు తెప్పించావో ఏంటో.
ముందు అసలు ఇంటి ప్లాన్ చేయాలి. చంద్రమండలం మొత్తం త్వరలో చంద్రమాదల మండలం అయ్య బాబోయ్, వీళ్ళెవరు? ల్యాండ్ మీదకి వచ్చారంటరా రే. నా బోర్డు మీకిందంటరా. యాదవ, కుటుంబ సత్య, మల్లేష్ గౌడ, కత్తి రామదాస. ఒరేయ్, భూమి మీద హైదరాబాద్ లో ల్యాండ్ కొందామంటే అక్కడ కబ్జా చేస్తున్నారని నా తమ్ముడు అమెరికా నుంచి చంద్రమండలం మీద నాకు ల్యాండ్ కొనిస్తే నేను హ్యాపీగా ల్యాప్టాప్ లో బిల్డింగ్ ప్లాన్ చేసుకుంటుంటే నా భూమిని కబ్జా చేస్తారా దొంగన? చంద్రమండలమే కాదురా, సూర్యమండలం అయినా కబ్జా చేస్తాం. ఉండండి రా, ఒక్కొక్కరి పని చెప్తా. చచ్చిపోయారు వాళ్ళ మీరు నా చేతిలో. నా ల్యాండ్ అది, నా ల్యాండ్, నా అదిరా అది, నా అదిరా రే, నా అదిరా, నా కొద్దిగా నా అదిరా. చచ్చిపోలేదా? అమ్మో, చంద్రమండలం మీద నా ల్యాండ్ ఎవరు కబ్జా చేస్తున్నారు. నా ల్యాండ్ మీరెవరు కొట్టేయలేరురా. వస్తున్నాను రా, వచ్చి మీ ఒక్కొక్కరి అంతు తేలుస్తా. వస్తున్నా. ఏమి సార్ వాడు నేను చెప్పింది బాగలేదా? ఏమి బాగుందయ్యా, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుందయ్యా. కాకపోతే నెక్స్ట్ మూవీకి పెట్టుకుంటా. ప్రొడక్షన్ సార్ ఇతర కాఫీ ఇవ్వండి. ఓకే సార్. సార్. మీరు కాఫీ తాగండి, నేను షార్ట్ రెడీ చేసుకుంటా. ఇప్పుడు నేను వెళ్ళేదా? ఓకే, బాయ్ బాయ్. ఈ డైలాగు ఓకే సార్. హలో, అమ్మాయితో చెప్పి. దిస్ ఇస్ రవి వర్మ, అప్కమింగ్ డైరెక్టర్. యా, పిక్చర్ నన్ను చూసి తమిళోడు అనుకున్నాడు. అయ్యగారు కాఫీ. అక్కడ పెట్టు. హాయ్ రా బుల్లబ్బాయ్. హాయ్, రండ్రా. ఎన్నాళ్ళైంది మనం కలిసి. చాలా హ్యాపీగా ఉంది. బండోడా హాయ్ రా. హాయ్. ఒరే బుల్లబ్బాయ్, మాలో ఎవడు సోమరాజు, ఎవడు రవివర్మ నాగేశులు కనిపెట్టరు చూద్దాం. దొరికిపోయాడు. వీడేమో సోమరాజు, నువ్వేమో రవి. ఏయ్, ఒరే అదన్నా నా అగ్గాన్. నీ గురించి కూడా చెప్పాలంటరా? భలేగానే ఉంటావురా మామ. అవునురా? సూపర్ రా. అరే రే కూర్చోండి రా. కూర్చోండ్రా. ఇష్టయ్య, అయ్యగారు. లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. అలాగే అయ్యగారు. ఇంకేంట్రా? అవునరా, ఎలా చెప్పావురా? ఏముందిరా, ఆ తారులో ఉన్నాడేమో సోమరాజు. మీ ఇద్దరిలో నీకు స్పర్శ ఉండదు. ఈ ఏదోకేమో భయం ఎక్కువ, అంతే. అబ్బో, అన్ని గుర్తున్నాయి అనమాట. అరే నీ మెమరీ సూపర్ రా. ఒరేయ్, ఈ రోజు నుంచి మీరంతా నాతో ఉండాలి, సరేనా? సరేరా. నువ్వు ఎలా చెప్తే అలాగేరా. కాకపోతే వీడితోడే డేంజర్. కథలని చెప్పి భయపెట్టేస్తాడు. ఈ మధ్యన వీడికి సినిమా పిచ్చి బాగా పట్టేసిందిరా. అరే నీ ఒరేయ్ ఊరుకోరా. వైది బై, నాకు అకౌంట్స్ బాగా తెలిసిన ఒక అమ్మాయి సెక్రటరీగా కావాలి. మీకు ఎవరన్నా తెలిస్తే చెప్పండి రా. అదేమన్నా బావర్చి బిర్యానీ అనుకున్నావరా ప్యాక్ చేసి తీసుకురావడానికి? బయట కలెక్ట్ చేయాలి, ఇంటర్వ్యూ చేయాలి, అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి. మెయిల్ చేయంగానే వాలిపోవడానికి ఇదేం అమెరికా కాదు రోయ్. ఒరేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. చురుగ్గా చలాకీగా ఉండాలంతే. చురుగ్గా చలాకే కాదురా, కత్తిలాంటి అమ్మాయిని కూడా చూస్తాడు. హాయ్ నాగేష్. ఆ, ఏంట్రా? నీ కజిన్ ఎవరో ఉంది, జాబ్ కావాలని చెప్పేసి అన్నావు కదా. ఆ అమ్మాయి పేరేంటి? పేరు హారిక, MBA. రేపు తనని మిమ్మల్ని కలవమని చెప్తాను. ఓకే ఓకే? సరే, రేపు పంపించు. ఓకేరా, బాయ్. రేపు పంపిస్తానన్నాడు రా. ఓకేరా.
తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో లక చికెన్ కనక బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాత హనీబీ అలక చిక్ బేబీయో అతక తక హామీయో అచక చక రావయో కరిగినదో నిన్న మొన్న తెలవనిదో రేపు మాపో నీకున్నది ఈ రోజే రాసో లెట్స్ గో 6 నిమిషాలలోనే అంతా ఇక దేనికి రావింత నువ్వు కోపం తాపం వదిలేసేరా వన కమ జల్దీ లెట్స్ గో అలకు చిక్కు బేబీయో అతిక తిక హామీయో అచిక చిక రావయో గౌరా రోమియో నా లెగసీనే తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో కనక బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాదా హాబీ Before life, 3 legs so after life, ఒక టీనేజ్ నిజమైన లైఫ్ సో లెట్స్ గో ఎంజాయ్ చేయరా ఏజంతా నువ్వు దాచకురా కొంత ఇక పాపం పుణ్యం మర్చిపోరా వన గమ జల్దీ లెట్స్ గోరా రోమియో నా లెగసీనే తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో లక చికెన్ కనక బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాత హనీబీ అలకు చిక్కు బేబీయో అతక తక హామీయో అచక చక రావయో Come on, everybody in the sky. Everybody put your okay. It's so funny, yeah. Yo, Gauda, Romeo na లెగసీనే తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో లక చికెన్ కనక బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాత హనీబీ అలక చిక్కు బేబీయో అతక తక హామీయో అచక చక రావయో ఓం నమ శివాయ. జై శంభో శంకర. అయ్యా అయ్యవాడికి హలో నమస్తే తారన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే. నమస్తే తారన్న. అరే టారా బయటరా. నమస్తే బేటే టైం ఆరేది అనక లోపల గుద్దుదా యాసా నికాల్ నికాల్ బే నికాల్. అరే అయిపో ఆ మాత్రం డోస్ చేయాలి, లేకపోతే మన పని మనం చక్కగా వేసుకోలేం. ఆడు భయపడ్డా లేదా అది మనకు కావాల్సింది.
ఇట్రా 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 ఏంది ఇట్రా అబ్బే అది కాదురా నేను అని సైగా చేస్తే నువ్వు కూడా అది ఇట్లా రా. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అది కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? నీకు బుద్ధి లేదా? నీ బుద్ధి గట్టిదిరా. సారీ అన్నా. సారీ అని అంటేరా నిన్ను అదిరా ఆ ఇంగ్లీష్ అనాలి. ఇవన్నీ పక్క పెడితే అరే ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అరే నీకు తారా తెలుసా? ఆయన ఎవరన్నా? తారా ఎవరైనా అడుగుతావా? తారా అంటే తార్చల రాజా అంటే నేనే. ఇప్పుడు అర్థమైంది ఎవరు? నమస్తే. నమస్తే మేడం. నమస్తే అన్న. అరే ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా నమస్తే తారా అన్న అని నమస్తే పెట్టాలి. అర్థమైందా? అలాగే అన్న. వెళ్ళిపో. తిరిగి అంటే పాపం గుండోడు భయపడ్డాడు. భయపడాలి ఎవరి కోసం? గవర్నమెంట్ జాబ్ మరే ఇస్తారు, డబ్బులో మరే ఇస్తారు, బిల్డింగ్ మరే ఇస్తారు, టిక్కులో నాకు మర్యాద ఇవ్వాలా? ఇవ్వాలే ఎవరి కోసం? లేకపోతే తార్చల రాజా ఒప్పుకోడు. ఆయన గీత పోయ చేసి తాయి మొత్తం తీపే వేస్తా, ఇంకొకటి వేస్తా అంతే. హలో, చెప్పు డాలీ. గుడ్ మార్నింగ్ హార్దా. గుడ్ మార్నింగ్, చెప్పు. సురేష్ గారు ఫోన్ చేశారు. ఈరోజు ఈవినింగ్ వాళ్ళ పాపను ఆపరేషన్ చేస్తారంట. 6 యూనిట్స్ బ్లడ్ కావాలంట. పాసిబుల్ అయితే ఓ పాజిటివ్ ట్రై చేయమన్నారు. ఓకే ఓకే, ష్యూర్, ఐ విల్ ట్రై. నేను ఇన్ఫార్మ్ చేసి నీకు పంపిస్తాను. వాళ్ళు నీకు టచ్లోకి వస్తారు. ఓకేనా? బాయ్. హలో, వాసు, నీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివేగా? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. నువ్వు అర్జెంటుగా నిమ్స్కి వెళ్ళు. అక్కడ శ్వేత ఉంటుంది, కలు. ఓకేనా? బాయ్. అయ్యగారు ఇంకొంచెం ఉప్మా పెడతా. రత్తాలు ఉప్మా సూపర్. ఒరే బుల్లబ్బాయి, నేను ఒక మంచి కథ తయారు చేశాను రా. ఆ కథ ఇప్పుడు చెప్పను కానీ అందులో కామెడీ ట్రాక్ చెప్తాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే బ్రహ్మం, కరెంట్ బ్రహ్మం. వద్దు, ఈ బ్రహ్మంతో పెట్టుకుంటే కరెంట్ కట్ అయిపోద్ది. కంప్లైంట్ ఇచ్చారుగా, వెళ్ళండి. బ్రహ్మం గారు, వేస్ట్ పేపర్ ఉందా? ఇదిగో ఆ పేపర్ అంటే అటు. ఏంటంటే ఎలా చూస్తారు? మీ కంప్లైంట్ ముఖ్యమా, కాగితం ముఖ్యమా? అయితే ఆ పేపర్ అక్కడ ఇచ్చేయండి, వెళ్ళండి. ఎంత కుట్టినా ఇది పని చేయట్లేదంటే మనం ఎప్పుడు పని చేసాం కనుక. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ బ్రహ్మం అంటే? నో బ్రహ్మం, కరెంట్ బ్రహ్మం. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మా కాలనీలో ఏం లైట్లు వెలగటం లేదా? వెలుగుతున్నాయండి. వెలుగుతున్నా కూడా కంప్లైంటే? కరెంట్ బ్రహ్మంతో కామెడీగా ఉందా? కామెడీ ఏం లేదండి, నైట్ వెలగాల్సిన బలుగులు పగలు వెలుగుతున్నాయి. ఓహో, అట్నుంచి వచ్చారా? కంప్లైంట్ ఇచ్చారుగా, వెళ్ళండి చూద్దాం, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చిన్న సంతకం పెట్టండి. ఏంటి, ఆటోగ్రాఫా? కాదు, కంప్లైంట్ అందినట్టు అక్నాలెడ్జ్మెంట్ అండి. అదే చేత్తో కొంచెం స్టాంప్ కూడా వేయండి. ఏం స్టాంపు? పోస్టల్ స్టాంపా, రెవెన్యూ స్టాంపా? ఆఫీస్ స్టాంప్. అదే సార్, మీ ఆఫీస్ స్టాంప్. ఓకే, ఆఫీస్ స్టాంపు. ఎప్పుడు వస్తున్నారు? పద పదవయ్యా, పద వెళ్దాం, పద. ఏంటే మాకేం పని పాట లేదుకున్నావా? కంప్లైంట్ ఇచ్చావు కదా, వెళ్ళు. ఆఫీస్ స్టాంపు, ఆటోగ్రాఫ్. ఏంటి వేస్ట్ పేపర్ కావాలన్నావా? తీసుకో. ఈ బ్రహ్మంతో పెట్టుకుంటే కరెంట్ కట్ అయిపోద్ది. ఇప్పుడు కట్ చేశాం. రే, ఏంట్రా వీళ్ళిద్దరు ఇలా పడిపోయారు? వాళ్ళకి ఇది మామూలే లేరా.
చెప్పడం అయింది, లేవండ్రా. అయ్యగారు కాపీ తెత్తా. అయిందని సినిమా గోలా చంపేస్తా. హాయ్, ఐఎమ్ హారిక. ఇక్కడ నాగేష్ గారు. యా, టెల్ మీ. నేను ప్రకాష్ గారి సిస్టర్ని. జాబ్ ఫర్. బై ద బై, హీస్ మిస్టర్ బుల్లబ్బాయ్. మీరు ఈయన దగ్గరనే జాబ్ చేయాలి. హాయ్. హాయ్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, నిన్ననే కలవమన్నాను కదా. ఐ వాంట్ సిన్సియారిటీ. నాకు చెప్పింది నిన్నే సార్. అంతకుముందు కమిట్ అయిన వర్క్స్ ఉంటాయి కదా, వాటిని సిన్సియర్గా ఫినిష్ చేసి వచ్చాను. కాదంటే నో ప్రాబ్లం. మీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. మరి ఆ బ్యాండేజ్? ఓ ఇదా, టీఎస్ బాబుకి హార్ట్ సర్జరీ. ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని కాల్ చేస్తే డొనేట్ చేసి వస్తున్నాను సార్. వెరీ గుడ్. మీ సిన్సియారిటీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చాయి. యు ఆర్ అపాయింటెడ్ హారిక్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు అండి లాంటి రెస్పెక్ట్లు అంతగా నచ్చవు. జస్ట్ కాల్ మీ హారిక. ఇట్స్ ఓకే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. యూ జస్ట్ రిలాక్స్ సార్. డోంట్ కాల్ మీ సార్, జస్ట్ కాల్ మీ బుల్లబ్బాయ్. ఇప్పుడు నేనేం చేయాలి సార్? చెప్తాను పదా. ఓకే సార్. ఓకే చేశాడు రా. మన రికమెండేషన్ అంటే అలాగే ఉంటుంది మరి. అవునరా బుల్లబ్బాయ్, అమెరికాని వదిలి ఇండియాకి ఎలా రావాలనిపించిందిరా? అక్కడ కంపెనీకి మీలాంటి ఎదవలు దొరకర్రా. అందుకే ఇండియా వచ్చి మీతో మందేస్తున్నాను. లేకపోతే ఆ ఎదవ ప్రశ్నలు ఏంటారు, తెలివి తక్కువ నా ఎల్లారా. వీడు తెలివి తక్కువ ఎదవ కాబట్టే సునీత వీడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుందిరా. సునీత అంటే అవును, చిన్నప్పుడు మనతో తిరిగిన ఆ చీవుడి ముక్కు సునీత అయినా? ఆ సునీతే. వీడెనక పడింది, ప్రేమించింది. వీడు అచ్చోసిన ఆంబోతులా తిరుగుతుంటే మార్చాలని ట్రై చేసింది. వీడి వింటే కదా, అందుకే ఇంచక్క ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళింది. ఏమైంది? మొగుడు చచ్చి ముండ మోసింది. ఏంట్రా ఆ మాటలో? అసలు ఏమైందో చెప్పరా. ఆడేం చెప్తాడు, నేను చెప్తానురా. పెళ్ళైన 6 నెలలకే షిరిడీ వెళ్తుంటే బస్సు లోయలో పడి భర్త చనిపోయాడు. సునీత బ్రతికింది. ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మతో ఉంటుంది. పాపం రా సునీత. అన్యాయం రా. ఒరే సునీత, నన్ను ఒకసారి కలవమని చెప్పరా. అలాగేరా. ఏడోకు అమ్మ వచ్చేస్తుందిగా. ఏంటి ఎలా ఉన్నారు? ఏంటి రవి, ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా? అదే లేదంటే మొన్నటి వరకు చెన్నైలో ఉన్నాను. వచ్చి వారం రోజులైందంటే. సునీత ఎక్కడ? పెరట్లో బట్టలారేస్తుంది. చీచి సునీత, రవచ్చాడు. వస్తున్నా, త్వరగా రా. సునీతలానే ఉన్నాడు. అవును, పోలికే కాదు, తలరాత కూడా దాందే వచ్చింది. అలా బాధపడకండి అంటే, ఆ దేవుడు అందరిని బాగా చూస్తాడు. ఇవిగో మంచి నీళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. మీరేం బాధపడకండి ఆంటీ, ఆ దేవుడి కృప మీకెప్పుడు ఉంటుంది. ఏంటి రవి, దేవుడి కృప అంటూ వేదాంతాలు వల్లిస్తున్నావు? హాయ్ సునీత, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రవి. అవును, నీ సినిమా డైరెక్షన్ ఎంతవరకు వచ్చింది? అదే తర్వాత చెప్తా. అసలు విషయం ఏంటంటే, మన బుల్లబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాడు. బుల్లబ్బాయి వచ్చాడా? అవును. ఎప్పుడు? చాలా రోజులన్నీ చూసి. మొన్ననే వచ్చాడు, నిన్ను చూడాలంటున్నాడు. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే, నేను బయలుదేరుతాను. నాకు అర్జెంట్ పని ఉంది. నువ్వు మర్చిపోకు, మధ్యాహ్నం కల్లా వచ్చి తీరాలి. ఓకేనా? ఉండు రవి, కాఫీ తాగి వెళ్దు కానీ. థ్యాంక్స్ సునీత. ఈసారి వచ్చినప్పుడు ఏకంగా భోంచేసే వెళ్తాను. నాకు అర్జెంటుగా పని ఉంది. ఓకేనా? బాయ్ సునీత, వెళ్ళొస్తానంటే. అలాగే. రతాలు, ఏంటి విషయం? నాకు ఈ మధ్య
కల్లోకి పూర్వజన్మ విషయాలు గుర్తొచ్చేస్తున్నాయే. ఏం కళ్ళొచ్చాయేంటి? నువ్వేమో చంద్రపురి యువరాణి వంట. ఆహా, నిన్ను పెళ్ళాడడానికి దేశ దేశాల నుంచి యువరాజులు వచ్చారంట. మిలమిలా మెరిసిపోతూ రత్నపురి యువరాజు వచ్చి వాళ్ళందరితో పోరాడి నిన్ను గెలుచుకుని పెళ్ళాడాడే. ఏంటి నన్ను పెళ్ళాడా? అవునే. ఎలా ఉన్నాడు? ఎత్తుగా, ఛాతి వెడల్పుగా, ప్రభాస్ లాగా కూర మీసాలతో ఉన్నాడా? చచా, అలా ఎందుకుంటాడు? అచ్చం నాలాగుంటాడే. చిచి, నీలాగుండడం ఏంటి? నేను నాలాగుండక వేరేలా ఉంటానేంటి? నిన్ను గెలుచుకున్న ఆ మొనగాణ్ణి, మగాణ్ణి, ఆ యువరాజుని నేనే. ఏడ్చినట్టుంది. నువ్వే మగాడివైతే ఈ పాటికి నా కడుపులో ఏ కాయో కాయించేవాడివి. నన్నేం చేయమంటావే? చేసేది చేస్తే అదే పండుద్ది. ఏ కాయో పండు. ఎక్కడ తేడా వచ్చిందబ్బా? ఏ రత్తాలు, ఏంటయ్య గారు? ఏంటి రత్తాలు చాలా చిరాగ్గా ఉన్నా? మీ ఆయనగా నీకు విడాకులు ఇస్తానన్నాడా? నువ్వేం భయపడకు, నేనున్నాగా. చంపేస్తా మాట అంటే. నన్నా? చా, మిమ్మల్ని కాదండి, మా కిట్టయ్యని. మరి ఆ మాట అంటే చంపాలా వద్దా? అమ్ము, దీంతో పెట్టుకుంటే అన్నంత పని చేసేలా ఉంది. అయ్యగారు, ఈ రెండిట్లో దేనికి పదునెక్కువ అంటారు? అది చంపేస్తానంటుంది. ఇది ఏకంగా కత్తులే పట్టుకొచ్చాడు. అయినా నాకేం తెలుసు? ఈ కత్తులు గోల నాకెందుకు? పెరట్లో చెట్టుకి పురుగు పట్టిందండి. దానివల్ల చెట్లన్నీ పాడవుతాయి కదండి, నరికేద్దామని. ఇక్కడే ఉంటే వేసేసేలా ఉన్నాడు. హలో అయ్యగారు, ఆగండి అయ్యగారు. ఏంటి మా ఆలోచిస్తున్నావు? నరికేద్దును అయ్యగారు. నాకేం తెలీదు. చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటండి అయ్యగారు? మొన్న చెప్పిన సీన్ కంటే ఈ సీన్ సూపర్ రా. ఆ? అరే, మాటల్లోనే సునీత వచ్చేసిందిరా. సునీత, బుల్లబాయ్, కూర్చో. నీ గురించి అంతా చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది సునీత. విధిరాతను మార్చడం ఎవరి వల్ల అవుతుంది? ఆ దేవుడు నాకు జ్ఞాపకాలు మాత్రమే మిగిల్చాడు. నాకున్న ఒక్కగానొక్క కొడుకు కోసమే నేను బ్రతుకుతున్నాను. బాధపడకు సునీత. అప్పుడప్పుడు ఆ దేవుడు మనుషులతో ఆడుకుంటాడు. దానికి మనం నిమిత్త మాత్రమే. నువ్వేం అధైర్యపడకు. యాజ్ ఎ ఫ్రెండ్గా నేను ఎప్పుడు నీతో ఉంటాను. అన్నట్టు నీ కొడుకు పేరేంటి? ఓ, గుడ్ నేమ్. మీ అమ్మాయి ఎలా ఉంది సునీత? బానే ఉంది సార్. బై దే బై, షీ సునీత నా చిన్ననాటి స్నేహితురాలు. హాయ్, ఐఎమ్ హారిక. హలో. ఈమె నా సెక్రటరీ. సార్, మీ నాన్నగారి స్కూల్ హెడ్ మాస్టర్, ఆ ఊరి సర్పంచ్ వచ్చారు. సరే పిలు. ఓకే సార్. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ప్లీజ్. నేనే బోసరాజు గారి అబ్బాయిని. నా పేరు కృష్ణరాజు. అమ్మాయి వివరాలు చెప్పింది. నా పేరు రాఘవులు. తను లక్ష్మి, మా ఊరు సర్పంచ్. నమస్కారం అండి.
వీరు ముత్యాలరావు గారిని హలో ఈ మధ్య మన ఊర్లో వృద్ధాశ్రమం స్థాపించి నడిపిస్తున్నారు. తను సూర్యం ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి. వీరు మోహన్ రావు గారు. మా నాన్నగారే స్వయంగా ఆయన చదివిన స్కూల్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఆ ఆశ తీరకుండానే కాలం చేశారు. ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన ఆశయాలన్నీ ఆచరణలో పెట్టాలని మిమ్మల్ని పిలిపించారు. హారిక సార్, ముత్యాలరావు గారు, మీరు స్థాపించి నడిపిస్తున్న వృద్ధాశ్రమం ఉపయోగార్థం దీన్ని ఉంచండి. అలాగే సార్. సార్, మా నాన్నగారు ఆశయం ఆ స్కూల్ డెవలప్మెంటే. స్కూల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించండి. తప్పకుండా. అమ్మా, మహిళా సంక్షేమం కోసం ఉపయోగించండి. సరే అండి. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే మీలాంటి కొడుకున్నందుకు చాలా గర్వంగా ఉందండి. మీ తల్లిదండ్రుల ఆత్మలు కూడా చాలా సంతోషిస్తాయి. మీరు దీర్ఘాయుష్యునిగా కలకాలం వెలగాలి బాబు. అంతా మీ ఆశీర్వాదం అండి. సరే, మేం బయలుదేరతాం బాబు. అలాగే అండి. వస్తామండి. రవి, పంపించరా. సరేరా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఉదార స్వభావాలు కలిగిన వాళ్ళు ఉన్నారంటే చాలా గొప్ప విషయం. రేపే అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి పనులు ప్రారంభించాలి. సరేనా? అలాగే సార్. అవును బాబు, బుల్లబ్బాయి గారు ఏమవుతారు మీకు? మా ఫ్రెండ్. ఫ్రెండా? అవును. అతన్ని కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పండి. దేనికి? నేను ఇలాగే ఆస్తిని హారతి కర్పూరంలా చేసి ఇదిగో ఇలా వీళ్ళ వెనకాల తిరుగుతున్నా. అందుకు వాడు వాళ్ళ డాడీ సంపాదించిన ఆస్తిని వాడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు సార్. మధ్యలో మాకెందుకండి? నాకెందుక? కష్టాలు వస్తే మీరు భరించగలరా? కష్టాలా? మాకా? ఇదిగో చూడండి బాబు, హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమయ్యారు? వాళ్లతో పాటు వాళ్ళ స్నేహితులు సన్నిహితులు కూడా కనుమరుగయ్యారు. ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఉంటాను బాబు. అవును బాబు, బుల్లబ్బాయి గారు ఏమవుతారు మీకు? మా ఫ్రెండ్. ఫ్రెండా? అవును. అతన్ని కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పండి. దేనికి? నేను ఇలాగే ఆస్తిని హారతి కర్పూరంలా చేసి ఇదిగో ఇలా వీళ్ళ వెనకాల తిరుగుతున్నా. అందుకు వాడు వాళ్ళ డాడీ సంపాదించిన ఆస్తిని వాడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాడు సార్. మధ్యలో మాకెందుకండి? నాకెందుక? కష్టాలు వస్తే మీరు భరించగలరా? కష్టాలా? మాకా? ఇదిగో చూడండి బాబు, హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమయ్యారు? వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు సన్నిహితులు కూడా కనుమరుగయ్యారు. నవే డేస్ పేదవాళ్ళకి హెల్ప్ చేసే మీలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. ఇట్స్ ప్లెజర్ టు మీ. అలాంటి మీ దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. హలో హలో, మోసేకండి. నేనేం చేసినా క్రెడిట్ అంతా మా తల్లిదండ్రులకే దక్కుతుంది. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. మీ తల్లిదండ్రుల ఆశయాలను తీర్చే మీరు నిజంగా అభినందనీయులు. గడియారంలో గంటల ముల్లై గుండెల మోగిన జాణ, నీ జంట చేరే ఆ గంట కోసం నిమిషాల ముల్లై రానా. నిన్ను వీడి క్షణమైనా నిలువలేకపోతున్నా, రేయి పగలు ఏదైనా వెంట నడిచి వస్తున్నా. టికటిక్ టికటిక్ నవ్వుల్లో దాచావు కదిలే కాలాన్ని, చకచక్క చకచక్క నడకల్లో దోచావు నాకున్న సమయాన్ని.
మెరిసే కన్నులతోటి కాంతుల్ని పంచావు, ఆ వెన్నెల్ని మించావు. లేలేమని ఈ చల్లగాలున్న పల్లకి పంపింది. వానగా మారి వలపై చేరిన తొలి ప్రేమే నీవా. టిక్ 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 నవ్వుల్లో చకచక్క నడకల్లో గడియారంలో గంటల ముల్లై గుండెల్లో మోగిన జాణ. టిక్ 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 నవ్వుల్లో పారేటి సెలయేరు నువ్వై నిలువెల్ల తడిపావు, నా మనసంతా నిండావు. సాగేటి దారుల్లో సాయానికొచ్చి తీరాన్ని చేర్చావు, ఆ సంద్రానివే నీవు. కోయిల పాటల తీయంగా చేరావు, మువ్వల సవ్వడి ఎదలోన చేశావు. నువ్వు నేను మనమైపోయే ముచ్చట చూడాలా, నువ్వే నేనై మురిసిపోయే ముద్దుగా ఉండాలా. టిక్ 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 నవ్వులా దాచావు కదిలే కాలాన్ని, చక నడకలా వచ్చావు నాకున్న సమయాన్ని. గడియారంలో గంటల ముల్లై గుండెల్లో మోగిన జాణ, నీ జంట చేరే ఆ గంట కోసం నిమిషాల ముల్లై రానా. నిన్ను వేడి క్షణమైనా నిలవలేకపోతున్నా, రేయి పగలు ఏదైనా వెంట నడిచి వస్తున్నా. టిక్ 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 నవ్వుల్లో దాచావు కదిలే కాలాన్ని, చక నడకల్లో దోచావు నాకున్న సమయాన్ని. అంతొద్దురా బుల్లబ్బాయి, అక్కడితో ఆగిపో. రెచ్చిపోయి ఏదేదో ఊహించేసుకోకు. ఇప్పుడు నీ ఆలోచనలో నువ్వు నిర్వర్తించాల్సిన పనుల మీద ఉండాలి. నీ మనసు మాట అంటే నువ్వు ఓడిపోతావు, అలా కాదంటే కొన్నిటిని వదులుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకో. రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా నీదే అవుతుంది. అర్థం చేసుకో. ఆల్ ది బెస్ట్. Stop the freak the Stop the freak the Stop the freak the Yes. గుడికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులే పరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. తప్పుకో బే. ఎవడరా నువ్వు? మాధవ్, చంద్ర మాధవ్. ఏం కావాలి? అర్జెంట్ గా లోపలికి వెళ్ళి రాకెట్ ఎక్కి చంద్రమండలంలో నా భూమిని కబ్జా చేస్తున్నారు. రాకెట్ ఎక్కి చంద్రమండలం వెళ్ళి వాళ్ళంతూ చూడాలరా. వినబడలేదే. అయ్యో అరే భూమికి జానల్లో రాకెడెక్తాం అనుకున్నావు బే? అవునన్నా. ఈ మూటలేమున్నారో? డబ్బులన్నా. డబ్బులా? ఈ చిల్లర పైసలతోటి చంద్రమండలం పోదాం అనుకున్నావు బే? అవురా, చంద్రమండలం మీద పోయి ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? అక్కడ నాకు 25 ఎకరాల ల్యాండ్ ఉందన్నా. ఎక్కడిది రో? మా ఊళ్ళో ఉన్న 25 ఎకరాలు అమ్మి మా తమ్ముని అమెరికా పంపించానన్నా. వాడు పుల్లు కమాయించి చంద్రమండలం నాకు 25 ఎకరాలు కొన్నాడన్నా. అట్లనా? అవునన్నా. ఇదిగో కావంటి సర్టిఫికెట్ చూడన్నా, ఇంటర్నెట్ లో అమ్మ చూపెట్టినాను. ఇంటర్నెట్ లో కొన్నాడన్నా. అరే నీ తమ్ముడు నీకు చెవులో పువ్వు బాగా పెట్టిండ్రా.
నీ దగ్గర 25 ఎకరాలు అస్సలు దొబ్బి వాడు అమెరికా చెక్కేసి చంద్రుడి మీద స్థలం అని ఈ తొక్కల సర్టిఫికేట్ నీకు అంటబెట్టాడు బే పాగలగాని వరను. అన్న నీకు రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదు అన్న. ముందు అక్కడ గజం ₹1,00,00,000 అవుద్దన్నా. అన్నా ఈ రాకెట్ ఎక్కి నన్ను పైకి పంపించన్నా ప్లీజ్ అన్నా. చంద్రుడి మీద మంచి వాస్తుందని మా పంతులు చెప్పిండన్నా. ఈశాన్యంలో వాటర్ అన్నా, నైరుతిలో అద్భుతమైన కొండ అన్నా. అరే నైరుతిలోనే కాదురా చంద్రుడంతా కొండేరా. అవురా చంద్రుడి మీద నీళ్లుంటాయి బే. అవునన్నా. అరే నిన్ను చూస్తే నాకు జాలేస్తుందిరా. ఈసారి క్షమిస్తున్నా. చుట్టుపక్కల కనిపించావు షూట్ చేసేసా నిన్ను. పోరా పోయి మీ ఊరికి పోయి మంచిగా బతుక్కో పోరా. అరే ఈ అవలగా తీసుకుపోయి బయట వదిలేనరా. దిమాగంతా ఖరాబ్ చేసిన బాగా. నీ సినిమా పిచ్చి తగలయ్యా చెప్తానా. అసలు ఆ బండోన్ని సైడ్ చేసి ఆస్తి ఎలా సొంతం చేసుకోవాలని ఆలోచించరా అంటే నువ్వు నీ పిచ్చలో ఉంటావా? ఇంకోసారి ఇలా చూసానో చంపేస్తాను యదవా. ఒరే తాడోడా, ఆలోచించి సీన్ రాస్తే సీన్ సూపర్ హిట్ అవ్వాలా. కామెడీ సీన్ నే అంత కామెడీగా రాస్తే క్రైమ్ సీన్ అంత వైలెన్స్ గా థింక్ చేస్తా. ఫెయిల్. అది నా స్క్రిప్ట్ లోనే లేదు. దట్ ఈస్ రవి వర్మ. ఎదవ సినిమా డైలాగ్ వద్దు, జరిగేది చూడు. అబ్బో గారు బేగా వస్తే టిఫినీలు రెడీ. చంకలో చందమామను పెట్టుకొని స్టూడియోలో చుట్టూ తిరిగే కన్నా దీన్ని హీరోయిన్ గా పెట్టుకుంటే పోలా. నరికేస్తాడు ఎవడు? దాని మొగుడు. హలో హలో కాదు, కాల్ మీ హారిక. ఏదో ఒకట్లే, అర్జెంటుగా 50,000 కావాలి. ఇచ్చి అకౌంట్ లో రాసుకో. ఎందుకు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీ. బి యువర్ లిమిట్స్. వివరాలు చెప్పకపోతే ఒక పైసా కూడా ఇచ్చేది లేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇమ్మంటే ఏదో నీ సొంబైనట్టు. ఈ ఆస్తంతా మా బుల్లపాయిదేగా. మీ బుల్లబ్బాయినే చెప్పమానండి. 50,000 కాదు 50 లక్షలైనా ఇస్తాను. ఏంటి నీ పొగరు? రేయ్ ఏంట్రా వాగుడు? అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? 50,000 అడిగారు. ఎందుకని అడిగితే చెప్పలేదు. హౌ కెన్ ఐ గివ్? అయినా మీకు 50,000 దేనికిరా? అదే అది నాన్నగారి పేరు మీద అన్నదానం చేస్తామని అనాథాశ్రమంలో మాట ఇచ్చాం. అంతే. అందుకని మంచి పనేగా. సరే హారిక 50,000 రాసిచ్చే. ఓకే సార్. ఓకే. ఆఫ్టర్ ఆల్ 50,000 అడితే ఇవ్వనంటుందా అది? పైగా కారణాలు చెప్పాలంట దానికి. మధ్యలో ఈ హారిక మనిషి దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. వాడు కూడా దాని మాటే వింటున్నాడురా, సొంత పిల్లంలాగా. పైగా మనకేం కావాలన్నా దాన్ని అడిగి తీసుకోవాలంట. పైగా వీని చూస్తే ఆస్తి మొత్తం దాన ధర్మాలు చేసి పారేస్తున్నాడు. ఈ విషయంలో మనం చాలా ఆలోచించాలి. సమయానికి సోమరాజు గారు ఎక్కడ చచ్చాడో ఏంటో టెన్షన్ గా ఉంది. అవునరా.
అబ్బా 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 రాసి రాసి ఏంటది ముఖోని నన్ను నేను నిద్దట్లో కలగన్నానండి. కలగన్నావా? మొగన్ని ఇక్కడ పెట్టుకొని ఎవరితో కలగన్నవే? నేను ఈ కళల్లో యువరాణి అంటండి. ఓ ఆ కలగన్నవా? అవునులే, నువ్వు యువరాల్లో ఉంటావు కదా. చలో చెప్పు, ప్రొసీడ్. నన్ను నిన్ను నన్ను నిన్ను ఒక యువరాజు పెళ్ళడానికి వచ్చాడంట. అచ్చా, నాలా ఉన్నాడా? గుర్రమే వచ్చినా? ఏంటి అట్లా డౌట్ చూస్తాను? అంటే నేను అట్లా లేనా? అంటే నేను అట్లా లేననుకో. సరే, ఏం జరిగిందో చెప్పు. ఒక అడవి రాజు వచ్చాడు. అతను అందరినీ బెదిరించాడు. బెదిరించా? ఆఖరికి నన్ను చేసుకోమని భయపెట్టాడు. ఎప్పుడాను నువ్వు భయపడ్డావా? లేదు, మూర్చిపోయాను. మూర్చిపోయినావా? ఎందుకో? అతని దగ్గర ఒకటి మందు వాసన. అంటే నాలా కాదుగా. వాడెవడా కాదు, నువ్వే. అంటే నేనా? అంటే నీవు నేను విలన్. అయినా అది కలలో కదండి. అంటే కళలో తంతవా? అంటే నిజ జీవితంలో చంపుతావా? నువ్వు చంపుతావే, ఎందుకంటే నీ కట్టం తెచ్చే బాధ తప్పుద్ది కదా. అంటే నీ ఉద్దేశం ఏదే? నీ అంత హైట్ లేను, నీ అంత ఎత్తు లేనా? నేను హార్లిక్స్ తాగుతా, బూస్ట్ తాగుతా, దగ్గుమంది అవుతా, అమితాబ్ బచ్చన్ అంత హైట్ అవుతా. నీ అవ్వ నీ కళలో రాజకుమార్ నేనే అవుతా. ఎస్ అయితా, అంతే. నేనైతా అంతే. చిచి, ఏదో జీవితం. అయినా నా టైం బాగోక వీడు నాకు మొగుడయ్యాడు. వీడి టైం బాగుంటే వీడే తండ్రి అవుతాడు అనుకున్నాను. అంతా నా కర్మ. నేను తల్లి నవ్వాల్సి వస్తుందేమో. అయ్యో, రామరామ రామరామ. ఏమండి ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజు లేవండి. పెళ్లి రోజు లేచినందుకు పడుకోవాలంతే. పడుకో. అయినా నా పిచ్చి కాకపోతే పెళ్లి రోజు అయితే ఏంటి, ఏ రోజు అయితే ఏంటి? పాయాసం. రత్తాలు, ఏంటే విశేషం? ఈ రోజు మా పెళ్లి రోజు అండి. పెళ్లి రోజా? మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 5-6 ఏళ్ళయిందండి. 5-6? నా కడుపున కాయ కాసుంటే కరెక్ట్ గా చెప్పేదాన్నండి. అదేంటే నీ కడుపున కాయ కాయడానికి నువ్వేమన్నా చెట్టువా? నీలాంటి మొగుండు కట్టుకుంటే చెట్టు నీ అవతా, పుట్ట నీ అవతా. తప్ప ఏంట్రా అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? ఎంజాయ్ అంటూ లేకపోతే ఎందుకురా ఈ జీవితం? ఒరేయ్, జీవితం అంటే ఎంజాయ్మెంట్ ఒకటే కదరా, కొన్ని మంచి పనులు కూడా చేయాలి. అప్పుడే జీవితానికి పరమార్థం. సర్లే గాని నీ బర్త్డే పార్టీ ఎక్కడ ప్లాన్ చేసావు? ఆ పనిలోనే ఉన్నాను రా. ఆ రోజు అందరి సమక్షంలో మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజా? ఏంట్రా అది? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, జస్ట్ వెయిట్ అండ్ సీ. చూసావురా, ఆ బండోడు మనకి సర్ప్రైజ్ ఇస్తాడంట. రేయ్, అర్థమైందరా? నీకేమైనా అర్థం అవుతురా? ఈ జన్మకి నీకు అర్థం అవుతురా? రేయ్, నాకు అర్థమైందిరా. వాడు ఆస్తి మొత్తం అనాథ శరణాలయాలకి, గుళ్ళకి, గోపురాలకి రాసేసి మన నెత్తిన శతగోపం పెట్టి ఇదే సర్ప్రైజ్ అని అంటాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది మన చేతికి చిప్పు వచ్చిందని. కరెక్టేరా, మరి ఏం చేయాలో చెప్పండి. చంపేయడమే. పుల్లబ్బాయి తన పుట్టినరోజు జరుపుకోకూడదు. దుర్మార్గులారా, దేవుళ్ళ లాంటి స్నేహితుడికి అపకారం చేయడానికి మీకు మనసులో వచ్చిందిరా? కట్ కట్. చూడు సునీత, నువ్వనుకున్నట్టు మేం విలన్స్ కాదు. నీకు తెలుసో తెలీదో, అసలైన సింపతి క్యారెక్టర్స్ మనందరివి. మనకెలాగో ఆస్తుపాస్తులు లేవు. వాడి ఆస్తుల్ని ఎవడికి పడితే వాడికి దాన ధర్మాలు చేస్తుంటే మనకి. ఆగరా. చూడు సునీత, పాయింట్కి వచ్చేద్దాం. నీకు డబ్బు లేకే కదా మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోకుండా మోడు వారిని చెట్టల్లే ఉండిపోయావు. అదే ఉంటే ఒక్కసారి ఆలోచించు. చూడు, నువ్విక్కడ విన్నది ఇక్కడే మర్చిపోతే మంచిదే. లేకపోతే వాడితో పాటు ఇక్కడ నువ్వు, అక్కడ అమ్మ,
కొడుకు. నువ్వేం మాకు హెల్ప్ చేయని అవసరం లేదు, కామ్గా ఉంటే చాలు. చూడు సునీత, నువ్వు ఏ మాత్రం ఎక్స్ట్రా చేసినా వాడి కంటే ముందు. ఎందుకు రాలా భయపెడతావు? సునీత కూల్ గర్ల్, తను ఏమీ చెప్పదు. ఏమండి, టీ తీసుకోండి. టీనా అంటే నేను తాగి మొత్తం దిగిపోవడానికి టీ ఇస్తాను. ఇంట్లో 2 డ్రాప్లు వేసాను, తాగండి. 2 డ్రాప్లు వేసినావు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటే గులుగుతావు? ఏం లేదు, టీ బాగుందా? టీ బాగుంది డార్లింగ్. డార్లింగ్ సూపర్. నమస్తే అన్న. రారా బాయ్, రా కూర్చో. కూర్చోండి. మీకు టీ అలవాట్లేదు అనుకుంటా. ఉంది, మాకు ఇచ్చే అలవాట్లేదు. విషయం చెప్పండి. అబ్బో ఈడేంద్రబాబు. అది సార్, అది మా ఫ్రెండ్ రవివర్మ డైరెక్టర్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు. ఇంతకీ అవుతాడా లేదా అని తెలుసుకుందామని వచ్చాను. అతను కాలు ప్రయత్నిస్తున్నాడు అంతే, కానీ ఆ పని మీద కరెక్ట్ దృష్టి పెడితే తప్పకుండా డైరెక్టర్ అవుతాడు. అవుతాడా? అవుతాడు అంతే. సరే. నిన్ను చూస్తుంటే నా చిన్న డౌట్ వస్తుంది. అంటే నువ్వు వచ్చింది డైరెక్టర్ పని కోసం అడగడానికి కాదు, మీరెవరినో మర్డర్ చేయాలనుకుంటారు. అబ్బో, కరెక్ట్. మీకెలా తెలుసు సార్? దట్ ఈస్ తారా, తాడిచెల్ల రాజా. ఎట్లా చెప్పాడు డార్లింగ్? అర్థం కాలేదా? ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అర్థమవుతుంది. మీ ప్రయత్నం మీరు సిన్సియర్ చేయండి. అంత భగవంతుడే చూసుకుంటాడు, మన చేతులు ఏం లేదు. హలో హలో, షీఈ్ మై సింగిల్ వైఫ్, నాట్ కీప్. తను సింగిల్, లేదు సింగిల్, ఓన్లీ సింగిల్. నువ్వు బయలుదేరు బాస్, డబ్బులు అక్కర్లేదు, నువ్వు బయలుదేరు. హలో బాస్, నేను క్రిమినల్ సరే డబ్బులు తీసుకోను. నువ్వు మంచిగా మారిన తర్వాత నేను కలుస్తా, అప్పుడు నాకు ఫుల్ బాటిల్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మా ఇద్దరికి సింగిల్ కాదు డబుల్ ప్రాబ్లం అయితే. నువ్వు వెళ్ళిపో. ఏందే పరాయి మొగోని పట్టుకొని అలా చూస్తున్నావు? ఏంది కథ? ఏదో అన్నయ్యలా ఉంటాను. అన్నయ్యనా? నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మా, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటది చెల్లెమ్మా. సారీ, మిస్ అండర్స్టాండ్ చేసుకున్నా, నా బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఇమ్మీడియట్లీ ఒక ఛాయ్ తీసుకురా పో. ఇప్పుడే తీసుకొస్తానండి. తీసుకురాపో. ఏంటో ఈ సొసైటీ అంతా అతలా కుతలం అవుతుంది. ఎవరు అన్ననో ఎవరు చెల్లెనో అర్థమైతలేదు నాకైతే. ఐ లవ్ యూ పంకజం. నేను ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఈరోజు ఎందుకో నిన్ను చూస్తేనే చెప్పాను. సార్ ఇక్కడ సార్. ఏమయ్యా, వాడు అలా చెత్త చెత్తగా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చెప్పరా మీరు? అసలు డైరెక్టర్ అనేవాడికి వాల్యూ లేకుండా పోయింది. మీకే చెప్పేది పక్క తప్పగా. ఏంటయ్యా 1947 లాగా ఇలా ఇవ్వటం అలా ఇవ్వటం? ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడ, ఆ ఫీల్ ఏది? ఓ ఎర్ర బస్సు దొరికింది కానీ ఎక్కువ ఇక్కడ మమ్మల్ని చంపుతారు. నేనుకొస్తారా మాకు అర్థం కాదు. ఇది పట్టుకా. ఇలా ఫోటోలు ఉన్నాయి కదా, స్టూడియోలు ఉన్నాయి కదా, ఫోటోలు దిగటం, మా ప్రాణాలు తీయటం. ఏంటో ఇది? ఏం చేస్తున్నావు? ఇలా ఆ ఫోటోలో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉంటుందా? చూడవయ్యా, యాక్టింగ్ ఎలా చేయాలి ఇక్కడ చూడు. ప్రియా, ఐఎమ్ విత్ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ప్రియా. యాహూ! ఇది ఫీల్ అంటే. ఏం ఫీల్ అయ్యావు? ఏ మనిషివయ్యా నువ్వు? ఓ స్టూడియోలో ఫోటోలు దిగటం, ఇక్కడ రావటం, మా ప్రాణాలు తీయటం. ఫోటోలో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉండదు. మళ్ళీ పెద్ద ఫోజ్ ఒకటి మాకు. ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్కడయ్యా? ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉందా? ఆ ఫోటోలో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇక్కడ కనిపించదు. నీ పరిస్థితి ఏంటి?
సీన్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి? సీన్ కి ఎక్స్ప్రెషన్ సంబంధం ఉందా? చేయండి, రిహార్సల్ చేయండి. అసిస్టెంట్ డైరెక్టర్ చూసుకో ఇక్కడ. అలాగే సార్. ప్రాణాలు తీయటానికి వచ్చారు. ప్రొడక్షన్ సార్, ఒక జ్యూస్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే. ఇదేంటి ఇలా వచ్చాడు? ప్రొడక్షన్ చైర్ తీసురా. తెస్తున్నా సార్. ప్రొడక్షన్ ఇంకో కాఫీ తీసురా. అలాగే సార్. వీడేంటి వదిలేటట్లేడే? సార్ కాఫీ. కో డైరెక్టర్ కేఎన్పి సార్. నెక్స్ట్ సీన్ కి ఆర్టిస్టులు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారు సార్. నెక్స్ట్ సీన్ లో హీరోని చిన్న జర్కీ ఇవ్వని నేను చెప్పానని చెప్పు. సార్ అది వెళ్ళు, ఫీల్ కావాలి, బాగా ఫీల్ తో చేయమని చెప్పు. వెళ్ళి చేయిస్తాను సార్. వెళ్ళి ఏదో చెప్పించేయా, చంపుతున్నారు. వెళ్ళు. యారాని ఎన్న వేణు సార్, మీరు తెలుగు వారని అర్థమైపోయింది సార్. అప్పుడు నేను తమిళ మైకుల్లో ఉన్నాను సార్. సార్ మీరు నన్ను క్షమించాలి సార్. ఇప్పుడున్న పరిస్థితి వేరు సార్. ఏమైంది సార్? ఏం చెప్పాలి సార్, ఫస్ట్ సినిమా ఆఫీసులోనే ఆగిపోయింది సార్. సెకండ్ సినిమా కొబ్బరికాయ కొట్టగానే ఆగిపోయింది సార్. థర్డ్ మూవీ 3 రోజులు షూటింగ్ తర్వాత ఆగిపోయింది సార్. సార్ ప్రస్తుతం నా లైఫ్ స్ట్రగుల్లో ఉంది సార్. మీరే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, మీకు రుణపడి ఉంటాను సార్. హెల్ప్ ఓకే, ఏం చేయమంటారు? అసిస్టెంట్గా అయినా పర్వాలేదు సార్. సార్, తమిళ మాట్లాడినంత మాత్రాన మంచి టెక్నీషియన్ కాలేరు, ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన మంచి టాలెంటెడ్ కాదు. విషయం ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందు మనలో విషయం ఉండాలి సార్. సార్ పర్వాలేదు, కో డైరెక్టర్గా చేయండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరూ ఆదుకోలేదు సార్. మళ్ళీ నన్ను సినిమా కులమే ఆదుకుంది. జై కళామ తల్లి. ఇదిగో సుజీ. హారిక, ఈ డిసీజ్ చాలా డేంజరస్. దీనికి అసలు మందులే లేవు. బతకడం చాలా కష్టం. ఏమిటే నువ్వు అనేది? నిజమే చెప్తున్నాను. ఇతనింకా ఎక్కువ కాలం బతకడు. ఒరేయ్ 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 నాగ్గా, ఒరే సోమరాజు, లేవండ్రా. ఏంట్రా ఈ టైంలో? ఏంట్రా మంచి నిద్ర చెడగొట్టావు. చెత్తనయాల, మన జీవితానికి చనిపోయే టైం వచ్చిందిరా. నిద్ర అంటే నిద్ర. ఏంట్రా హడావిడి? హడావుడి కాదురా, ఇదే సరైన టైము. అరే, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారా, 1-2 గంటల దాకా రారు. ఈ లోపుకు మన పని మనం కానిద్దాంరా. ఏం చేద్దాంరా? నువ్వే చెప్పావు కదా, ప్రాపర్టీ వివరాలు సంపాదించాలని చెప్పావుగా. లేచి ఆ డాక్యుమెంట్లు అక్కడ చచ్చాయో ఇక్కడ చచ్చాయో వెతకండి రా.
అయ్యగారు 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 ఎక్కడబ్బా? అయ్యగారు అయ్యగారు మీకు భోజనాలు అక్కడ పెట్టాను, వెళ్ళి మెక్కండి. నేను గది శుభ్రం చేసుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఇలాగే చెడిపోతారు. హలో హారిక, వాట్ హ్యాపెన్? బుల్లబ్బాయి గారు, నేను మీతో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి కలవగలరా? అలాగే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటి హారిక, అర్జెంటుగా రమ్మన్నావు? ఐ లవ్ యూ. వాట్ డు యు సే? నేను చెప్పేది నిజమే. ఐ లవ్ యూ. అరే, నీకేమైనా పిచ్చా? నా గురించి నీకేమైనా తెలుసా? నేనెంతో కాలం బ్రతకను హారిక. నాకున్న హెల్త్ ప్రాబ్లంతో నేను ఎంతకాలం బతుకుతాను నాకే తెలీదు. ఆ విషయం తెలుసుకోకుండా ప్రేమ దోమ అంటున్నావు. ఆలోచించుకో. ఆలోచించుకునేదేమీ లేదు, నాకన్నీ తెలుసు. మీరెంతకాలం బతికితే అంతకాలం మీకు నేను తోడుగా ఉంటాను. నా జీవితాంతం మిమ్మల్ని నేను ప్రేమిస్తాను. స్టిల్ ఐ లవ్ యూ. ప్లీజ్ మర్చిపో హారిక. ట్రై టు అండర్స్టాండ్ మీ. మర్చిపోవడానికి నాలో స్వార్థం లేదు. నీలాంటి మంచి మనసున్న మనిషి బ్రతకాలి. నా ప్రేమకే గనక శక్తి ఉంటే నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఇద్దరు ఒక్కటైన వేళ, ఇద్దరి మధ్యన దూరమే దగ్గరైన వేళ, తడబడిన అడుగులే ఒక పదమై నడిచేలే, కొరబడిన మాటలే మౌనంలో మురిసేలే. ప్రేమ ప్రేమ నీ ఆటలే చేయాటలే, ప్రేమ ప్రేమ అడుగడుగున చెరగని గురుతుగా మిగిలిను. ఇద్దరు ఒక్కటైన వేళ, ఇద్దరి మధ్యన దూరమే దగ్గరైన వేళ. చూసే కన్నులు తమకంతో మూయవు రెప్పలు, ఎందాక ఆ ఊహలు రెక్కలు తొడిగినవా, కౌగిలి కూటికి చేరినవా. తన పేరే పలికెను పెదవులు విడివడుతున్నావో జగగా, తన వైపే లాగెను మనసును తెలిసి
ముగిసిన కథ ఇదిగా. ప్రేమ ప్రేమ అణువణువున ఆనందపు సిరి వెన్నెల. ఇద్దరు 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 ఒక్కటైన వేళ, ఇద్దరి మధ్యన దూరమే దగ్గరైన వేళ. తాకిన చేతులు తడియారక రేపెను మంటలు. తనువంతా ఆ ఊపిరి వెచ్చగా తడిమినదా, తీయని కోరిక తరిమినదా. నన్ను చేరే తగదిమి నడకలు ముడి పెడుతున్నవి ఓలయగా. నీ కోరే సరిగమ సరసం వయసున వరసవగా. ప్రేమ ప్రేమ తనువణువున తలుపులు ముంచెను నన్నిక. ఇద్దరు 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 ఒక్కటైన వేళ, ఇద్దరి మధ్యన దూరమే దగ్గరైన వేళ. ఏంటయ్యా కరెంట్ బ్రహ్మంతో కామెడీయా? కరెంట్ కట్ అవుద్ది. ఏంటి సార్ కట్ అయ్యేది? కంప్లైంట్ ఇచ్చి 1 వీక్ అయింది. 1 వీక్ కాబట్టి 1 మంత్ అవుద్ది, లేకపోతే 1 ఇయర్ అవుతాయా? ఇదేమన్నా సీరియల్ లైట్లు అనుకున్నావు? టప్ టప్ అని ఎలగడానికి స్ట్రీట్ లైట్లు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నీకు వేస్ట్ పేపర్ కావాలన్నావు కదా, కంప్లైంట్ ఇస్తాడు, తీసుకో. ఇవ్వయా, ఇచ్చేళ్ళు. సరే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏంటి స్ట్రీట్ లైట్స్ గురించి కంప్లైంట్ ఇచ్చాను కదండి. ఇస్తే వస్తానన్నారుగా మీరు, ఎందుకు రాలేదో కనుక్కుందామని. ఏంటండి వస్తానంది? వస్తానంటే వచ్చేయాలా? మాకు మీ ఒక్క కంప్లైంట్ అయినా బోల్డ్ కంప్లైంట్స్ ఉంటాయి, అన్ని సీరియల్ చూసుకోవాలి కదా. డే టైంలో అనవసరంగా కరెంట్ వేస్ట్ అయిపోతుంది, అందుకని. ఆ వేస్ట్ అయిపోతుందంటే మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, మీకేం తెలుసు? మీ ఒక్క ప్రాబ్లం అనుకుంటారా? ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవాలి కదా. అయినా మీ కాలనీ మా ఏరియాలోకి వస్తే మాకు గ్యారంటీ ఏంటి? సార్ ఇదిగోండి సార్ ప్రూఫ్. ఓకే 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 సరే అండి, టైం అయిపోయింది. ఇంకా 1 గంట టైం ఉందండి. గంట టైం ఉందా? అసలు మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇదిగోండి. ఓహో, కౌంటర్ ఫైల్ తో వచ్చారనమాట. ఈ కౌంటర్ ఫైల్ తో నన్ను ఎన్కౌంటర్ చేయాలనేగా? అర్థమైందయా, అర్థమైంది, తప్పట్లేదు. పదండి. ఓకే. యా యా యా. అయ్యగారు కాఫీ అక్కడ పెట్టు. రత్తాలు, నీ గురించి కష్టపడి ఒక సీన్ తయారు చేశా, అదే రాసా. వింటావా? వెనక చేస్తానా? విన్నా వెనకపోయినా చేస్తాను. చెప్పండి. సీన్ ఓపెన్ చేస్తే కట్ చేస్తే చాలా థ్యాంక్స్ సార్, మీ దయ వల్ల మా ఆవిడ నెల తప్పింది సార్. ఎందుకు కొడతా? మనం తప్పు చేస్తున్నామేమో, ఒకసారి ఆలోచించు. కొడితే ముఖం పగిలిపోద్ది. ఒక్కసారి తప్పు చేశా, అది నిన్ను ప్రేమించి. ఇక తప్పులుండవు. ఇంకోసారి ఇలాంటి ఎదవైడియాలు ఇచ్చావంటే ముందు నిన్ను చంపుతా. రే మామ, ఏంట్రా గొడవ? ఒరే మామ, సూపర్ సీన్ ఐడియా వచ్చిందిరా, చెప్పమంటారా? ఒరే చెత్తనాయాల, ఈ కథలగోలో పక్కకు పెట్టేసి ఈ 4 రోజుల్లో వాణ్ణి లేపేయాలి. వాణ్ణి ఎలా చంపాలో ప్లాన్ చేయరా, లేదంటే చెప్పు, నేనే ఏదో ఒకటి చేస్తా.
ప్లాన్ చేయటం అంటే అమ్మాయిలకి లైన్ వేసి వదిలేయడం కాదురా. చేత కాదంటే చేత కాదు, ముందు నిన్ను లేపేమంటావా? నన్నే వేసేస్తావా? కూల్ గా ఉండండిరా, మనలో మనం పోట్లాడుకుంటే బాగుండదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో నేను చెప్తా. మీరు రెడీగా ఉండండి. అమ్మో, చంద్రుడి మీద నా ల్యాండ్ దుబ్బేయడానికి ఇంతమంది దిగారేంట్రా? ఒరే తమ్ముడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకి చంద్రమండలం మీద ఉన్న మన ల్యాండ్ మీదే కనబడిందిరా. చెప్తా, శ్రీహరికోటకి వెళ్తా. నా ల్యాండ్ లో బిజినెస్ ఎలా చేసుకోవాలో నాకు తెలుసురా. వస్తున్నా శ్రీహరికోట. బైక్ ఏమైందిరా? వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి అమ్మేసింది అన్న. వాళ్ళేమో నాకు సైకిల్ కొనిచ్చారన్నా. అన్న ఒకసారి లోపలికి వెళ్ళి రాకెట్ అన్న, నన్ను రాకెట్ ఎక్కనిస్తే నేను నీకు లంచంగా చంద్రమండలంలో 200 గజాల స్థలం ఇస్తాను. నాకే లంచం వస్తుంది. మళ్ళెందుకు వచ్చినావురా? అన్న, ఈసారి నా ల్యాండ్ మీదకి చాలా మంది వచ్చారట. ఒక్కసారి ఈ రాకెట్ ఎక్కించి పంపించామనుకున్నా, మస్తు లేఅవుట్ చేసి గజం ₹1,00,00,000 చొప్పున అమ్మేస్తారన్నా. అరే పాగలుగాను అబే, నీకు చెప్తే అర్థం కాదురా. ప్లీజ్ అన్న, నన్ను పంపించన్నా. అరే నిన్ను మా వాళ్ళు ఆపింది మా చెక్ పోస్ట్ దగ్గర. మా వాళ్ళు గనక నిన్ను లోపలికి వదిలేస్తే అక్కడున్న కమాండోలు నిన్ను షూట్ చేస్తారు. అప్పుడు ఏ రాకెట్ లేకుండానే పైకి పోతావు నువ్వు. అరే పొట్టోడా, ఇంతున్నావు అంటే భూమి కతుక్కుంటావు. ఇదే లాస్ట్ వార్నింగ్. చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావు బిడ్డ, చిప్పకూడు తినిపిస్తా నీకు జైల్లో వేసి. అరే ఈ పాగలుగాని తీసుకుపోయి చెత్త కుండీలో పడైపోతా. వీడు నన్ను పంపించకుండా వీడే పైకి వెళ్ళి నా 20 ఎకరాలు కబ్జా చేద్దాం అనుకుంటున్నాడు. నీ సంగతి చెప్తున్నా. అక్కడ ఉండే కాపలాకాయ్. సరేనా? ఏదైనా పేడకలు వచ్చిందా? పీడకలు కాదు, వాడిని పాడించేసి లైవ్ లోకి వచ్చింది. రేయ్, ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 4:30. రే, తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంట కదరా? అవును, పెద్దలు అంటుంటారు. ఎదవ కళ. నీ కళ రావడం ఏంటో, అది నిజం కావడం ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు. వీడికి షేర్ మార్కెట్ అర్థం కాదు, నా కళ ఎక్కడ అర్థం అవుతుందిరా వీడికి? విషయం చెప్పు. de प्यार दे प्यार दे प्यार दे रे दे प्यार दे प्यार दे
ప్యార్ తే రే దే దే ఈ టైంలో ఫోన్ వచ్చింది. హలో హలో తారా తారా స్పీకింగ్. హలో హలో ఎవరు? అరే నీ అడ్రస్ కాదా, నా అడ్రస్ తెలియగానే నేను తప్పిపోయి తిరుగుతా. నీకు అడ్రస్ చెప్పే ఓపెన్ నాకు. నీకు దమ్ముంటే ఫోన్లో ఒక రెడ్ బటన్ ఉంటుంది, అది నొక్కు. పెట్టాయి. అడ్రస్ దొరకని నేను కన్ఫ్యూజ్ అవుతానా? అరే ఇక్కడ ఏమా పెద్ద మనిషి ట్రా. ఎక్స్క్యూజ్ మేలో ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, నా ఇల్లు ఇక్కడ కూడా తప్పిపోయింది, అది వెతికి చెప్పండి దయచేసి ప్లీజ్. ఇలా ఒళ్ళు ఇల్లు తెలియకుండా తాగే నీలాంటి తాగుబోతుల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. ఏంది నాలాంటి తాగుబోతుల వల్ల ఈ దేశం నాశనం అయిపోతుందా? అసలు నీకు తాగుబోతుల గురించి ఏం తెలుసా మాట్లాడుతున్నావు? మన ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 24 జిల్లాలు. జిల్లాకు 200 షాపులు వేసుకున్నా 4000 షాపులు. ఈ రోజు ఓపెన్ అవుతున్న కొత్త బ్రాండ్ షాపులు మనకు తెలియదుగా. అవి ఒక 1000 షాపులు వేసుకున్నా 5000 షాపులు ఉన్నాయి మన 24 జిల్లాలో. ఓకే, ఒక్కొక్క షాపుకి 1000 మంది నాలాంటి తాగుబోతుల షాపుకి వచ్చిన కొన్ని లక్షల కోట్లు మన గవర్నమెంట్ కు లాభం వస్తుంది. మాలాంటి తాగుబోతుల వల్ల వచ్చిన కోట్లు సంపాదనతో గవర్నమెంట్ ఈరోజు రోడ్లు వేపిస్తుంది, మీ ఇంటికి పంపు లేపిస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుంది. అవన్నీ కేవలం తాగుబోతుల వల్ల జరిగినాయి. అయినా ఇవన్నీ చెప్తే నీకు అర్థం కాదు. మా గురువు గారు ఎప్పుడో చెప్పారు, ఎంఎస్. ఎవరైనా నీకు అర్థం కాదు, ఆల్రెడీ జనాలందరికి అర్థం. అది ఈ విషయం నీతో కాదు, రేపటి రోజున అసెంబ్లీలో వాదిస్తా, అది కాకపోతే పార్లమెంట్ లో వాదిస్తా. అయినా ఇవన్నీ నీకు చెప్పి అనవసరం. నా ఇల్లు ఎక్కడ ఉన్నదో అది చెప్పు చాలు, అంతే. నీ ధనం అదిగో అదే ఇల్లు పో. అరే ఇదేనా నా ఇల్లు? అవును. ఓ సారీ, ఇది నా ఇల్లు అనుకొని వచ్చిన. ఏమండి ఇది మీ ఇల్లే? ఇది నా ఇల్లా? అరే ఇది నా ఇల్లే. నువ్వెవరు? మీ పెళ్ళాన్ని. నువ్వు నా పెళ్ళానివా? ఈయనకెక్కేసింది. అరే కరెక్ట్, నువ్వు నా పెళ్ళానివే. సారీ. అయినా నీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నా పెళ్ళాను. పక్క జరుగు. ఇదిగో మీరు రోజు ఇలా తాగొచ్చి నన్ను పట్టించుకోవడం మానేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నువ్వు పుట్టింటివో లేకపోతే వాళ్ళ పుట్టింటివో నాకు సంబంధం లేదు. మీ అయ్యవ్వ ఇస్తాన్న కట్టం ఇస్తే నేను బిజినెస్ చేసి సంతోషంగా సుఖంగా ఉండేటోడు. ఆ బాధతో తాగి 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 చచ్చిపోతా. అప్పుడు నీ తాళ్ళు తెగిపోతుంది, నువ్వు విధవరాలు అవుతావు. అయ్యో అయ్యో అయ్యో, ఎంతెంత మాటలు అంటున్నారు. మిమ్మల్ని కాదు మా అమ్మ బాబు ననాలి. మిమ్మల్ని ఇచ్చి కట్టబెట్టారు చూసారా, వాళ్ళు ననాలి. నువ్వు బాధపడకే, నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియదా? ఇప్పటికైనా మించిపోయేదే లేదు. మీ అబ్బాయికి ఫోన్ చేసి ఆ మిగిలిన డబ్బులు తీసుకురమ్మను. ఈ లోపు నేను ఒక కోటర్ వేసుకొని వస్తా. ఫోన్ చేయి ఇప్పుడే, ఇమ్మీడియట్లీ. మనం ఏం చేసిన లాజిక్ తో చేయాలి. అది ఒక కోటర్ వేసుకొని వస్తా. ఓకే ఓకే రైట్. రత్తాలు ఏంటి? రైట్ నుంచి చూస్తే ఐశ్వర్య, లెఫ్ట్ నుంచి చూస్తే త్రిష, ఫ్రంట్ నుంచి చూస్తే కాజల్, బ్యాక్ నుంచి చూస్తే సమంత. అయ్య బాబోయ్, అంతమంది హీరోయిన్లా ఉన్నానా? కోకిల లాంటి నీ కంఠం, నెమలి నాట్యం లాంటి నీ నడక,
చేపలాంటి ఆ కళ్ళు, పాములాంటి ఆ వాలు జడ, సెలయేరు లాంటి నీ నవ్వు, గలగల బంగారపు రంగు లాంటి నీ ఛాయ, నిన్ను తెరపై చూస్తేనే ప్రేక్షకుల గుండెల్లో దడ అలాంటి నీ అందం ముందు ఆ చందమామ బెలబెల. ఏ చందమామ? ఆ చందమామ. ఆ చందమామ అంటే ఆ చందమామ. ఇదిగో, ఏ చందమామ? భయపడ్డాడు. ఏంట్రా పరుగు? కిట్టగాడు కత్తి తీసుకుని వెంటబడ్డాడు రా. ఒకటా రెండా? ఒకటేరా. అయితే నువ్వే బెటర్. సోమరాజు గారిని అయితే 2 కత్తులతో బెదిరించాడు. అమ్మో, వాడు చంపేస్తాడు రా. ఇంతకు నన్ను ఎందుకు పిలిపించారు? నీకు సంబంధాలు చూద్దామని. మరి లేకపోతే నన్ను ఎందుకు పిలిపించారని సాగదీయకపోతే నేనేం చేయాలని చెప్పి అడగొచ్చు కదా. నువ్వు నోరు మూసుకొని కూర్చో. చూడండి, మనలో ఎవరికైనా బుల్లబ్బాయికి సంబంధించిన ఆస్తి డాక్యుమెంట్స్ దొరికితే సంపాదించండి. ఒరే షేర్ మార్కెట్, నువ్వు అతని ల్యాప్టాప్ లోని బ్యాంకుకి సంబంధించిన పాస్వర్డ్ డేటా మొత్తం లాగేయాలి. ఓకే ఓకే, బ్యాకప్. హాయ్ రా. ఏంటి బిజీగా ఉన్నట్టున్నావు? ఏం లేదు, యుఎస్లో ఫ్రెండ్తో నెట్లో చాట్ చేస్తున్నాను. నీకేమన్నా నెట్తో పని ఉందా? అది ఇదిగో 1 minute రా, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, ఇప్పుడే వస్తాను. ఓకేరా. హలో, యా, ఎస్. పాస్వర్డ్ బాబా షట్ ఓపెన్ షట్. మాస్టారు, వేస్ట్ పేపర్లు ఉన్నాయా? పేపర్లు, వేస్ట్ పేపర్లు. ఏమైంది సార్? కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అయిపోయారు. ఏం చెప్పమంటావయ్యా, ఆ మేజర్ వచ్చిన దగ్గర నుంచి నా పరిస్థితి మరీ అధ్వానం అయిపోయింది. బ్రహ్మంగారు, బ్రహ్మంగారు. బ్రహ్మమేనయ్యా, కరెంటు బ్రహ్మం. అది తెలిసే వచ్చామండి. మా వీధిలో లైట్లు ఎలగట్లా, కంప్లైంట్ ఇద్దామని వచ్చా. అది మా ఏరియా కిందకి వస్తుందా? అవునండి. ఎప్పుడు వస్తున్నారు? వస్తానయ్యా, రేపొచ్చి బాగు చేస్తాను. వెళ్ళు. సరే, నమస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం సార్. మళ్ళీ వచ్చారేంటి? లైట్లు బాగు చేయించాం కదా. కొత్త కంప్లైంట్ తెచ్చారేమో. కంప్లైంటా? కాంప్లిమెంట్. కాంప్లిమెంటా? థ్యాంక్ యూ సార్. కష్టపడి పనిచేసి ప్రాబ్లం క్లియర్ చేసి కరెంటు బ్రహ్మం అనిపించుకున్నారు. పని చేయించుకోవటం ఒక్కటే కాదు, పని చేసిన వాళ్ళకు కనీసం థ్యాంక్స్ చెప్పటం ఒక సిటిజన్ గా నా బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ప్రతివాడు వచ్చి పని చేయించుకుని వెళ్ళటమే తప్ప, ఒరే బ్రహ్మం కష్టపడ్డావురా థ్యాంక్స్ రా అని చెప్పేవాడు ఒక్కడు లేడు. ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు సార్. సార్, మిమ్మల్ని మర్చిపోలేను సార్. ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాను సార్. ఎస్ సార్, కష్టపడి పనిచేస్తాను సార్. ఏరా, బుల్లబ్బాయికి ఈ విషయం గురించి తెలుసా? వస్తాడులేరా, టెన్షన్ ఎందుకు? బుల్లబ్బాయి గురించి కాదురా, మందు గురించి. ఏంట్రా, హ్యాండ్ ఇచ్చాను అనుకున్నారా? విష్ యూ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఒరేయ్, నాకు తెలుసుండి ఇదే ఆఖరి బర్త్డే కావాలరా. ఏంట్రా, షాక్ అయ్యారా? ఇది మన ఆఖరి బ్యాచులర్ బర్త్డే కావాలని నా ఉద్దేశం. నెక్స్ట్ ఇయర్ మనం అంతా మన ఫ్యామిలీలతో హ్యాపీగా జరుపుకోవాలరా. ఒరేయ్, నీ బర్త్డే సందర్భంగా
ఒక మంచి సీన్ చెప్తాను రా. సీన్ ఓపెన్ చేస్తే కట్ చేయి. నోరు తెరిస్తే చంపేస్తా. ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మెంటల్ తెప్పించుకో. నెక్స్ట్ నీ బర్త్డే కన్నా కొత్త డెసిషన్ తీసుకున్నావురా? తీసుకున్నా, కానీ ఏం లాభం? ప్రతివాడు షూరిటీ అడుగుతున్నాడు. సరే, ఆ షూరిటీ ఏదో నేను ఇస్తాను రా. ఇంతకీ ఏ కంపెనీకైనా కొటేషన్ ఇచ్చావా? అప్లై చేశాను, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. తీసుకురానా? తేరా, ఇంకెందుకు ఆలస్యం? 1 minute. పాపం వాడు చాలా రోజుల నుంచి దాని గురించి ట్రై చేస్తున్నాడు రా. మరేం పర్వాలేదురా, మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా, సెటిల్ అయిపోతాడు. ఒరే వద్దురా, ఇప్పటికే 2 ప్యాకులు ఎక్కువ తాగేసాను. ఈరోజు వాడు బర్త్డే కదరా, ఈ రోజుకి కానిచ్చేయి. ఇదిగరా ఫైల్. ఇందులో ఒకటి వాటర్ పైప్ లైన్ కి సంబంధించింది, ఇంకోటి. అరే ఏదైతే ఏంట్రా, కొంచెం జాగ్రత్తగా చూసుకో. సంతకాలు ఎక్కడ పెట్టాలి చెప్పు. ఇక్కడ రా. ఇక్కడ ఒకటి, ఇక్కడ. ఊరగాయల రుచి ఉన్నదాన్ని రో, చెప్పిడి బేరం ఒప్పుకోనురో, చెప్పక ముందే తప్పు చేసేరో. నేరమ్ము కన్నా రంజుకుంటారు, ఆ జిన్ను కన్నా జిల్లుమంటారు. నా అందమంతా తాగేస్తే ఇక లక్కీ రాపే లాగేస్తే ఆ మత్తు కాస్త గమ్మత్తుంటారు. ఏదో తిను మారు ఏ రంగుల చేరా 1 2 3 వన్స్ మోరు అంటే సందడేరా. లెక్కెంతో తేలిస్తే చుక్కల్లో పక్కేస్తా, తిక్కంతా తీరేస్తే పక్కా తైత కాడేస్తా. తొందరగా నువ్వొస్తే పలహారం పంచేస్తా, వారేవా అనిపిస్తే నా వయ్యారాన్నే నీకిస్తా. రా 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 మట్ట గెలుస నేను చైజారానా, నీకింక చిక్కబోను. ఏదో తిను మారు ఏ రంగుల చేరా 1 2 3 వన్స్ మోరు అంటే సందడేరా. ఏదో తిను మారు ఏ రంగుల చేరా 1 2 3 వన్స్ మోరు అంటే సందడేరా. ఉప్పు కారం తిన్నదాన్ని రో, ఊరగాయల రుచి ఉన్నదాన్ని రో, చెప్పిడి బేరం ఒప్పుకోనురో, చెప్పక ముందే తప్పు చేసేరో. ఆ ఒడ్డున నువ్వుంటే నీలోతే తేలుస్తా, నడి మధ్యకు చేరిస్తే సుడిగుండాన్న ముంచేస్తా. గోదారి ఆ పొలస చేప నేను, బారేటి నీటికి ఎదురు ఈదుతాను. ఏదో తిను మారి ఏ రంగుల చేరా 1 2 3 వన్స్ మోరు అంటే సందడేరా. ఉప్పు కారం తిన్నదాన్ని రో,
ఊరగాయల రుచి ఉన్నదాన్ని రో చప్పిడి బేరం ఒప్పుకోనురో చెప్పక ముందే తప్పు చేసేరో నేరమ్ము కన్నా రంజుకుంటారు ఆ జిన్ను కన్నా జిల్లుమంటారు నా అందమంతా తాగేస్తే ఇక లక్కీ రాపే లాగేస్తే ఆ మత్తుగా సాగమ్మత్తుంటారు ఏదో తిను మారు ఏరా గోల చేరా 1 2 3 వన్స్ మోరు అంటే సందడేరా కన్నా రంజుకుంటారు ఆ జిన్ను కన్నా జిల్లుమంటారు నా అందమంతా తాగేస్తే ఇక లక్కీ రాపే లాగేస్తే ఆ మత్తుగా సాగమ్మత్తుంటారు ఏదో తిను మారు ఏరా గోల చేరా 1 2 3 వన్స్ మోరు అంటే సందడేరా. ఏంటి సునీత అలా ఉన్నావు? ఏంటో చెప్తే కదా తెలిసేది. ఏం చెప్తుందండి? ఉన్న ఒకే ఒక్క జ్ఞాపకం ఎక్కడ చెదిరిపోతుందోనని భయపడుతుంది. జ్ఞాపకమా? ఆ దేవుడు కూడా ఒక్కోసారి దుర్మార్గం చూపిస్తాడండి. చూడండి, అభుశుభం తెలియని ఆడుకుంటున్న ఈ బావు గుండెకు సిల్లెట్టి తన దగ్గరకు తీసుకుపోవడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఏంటి హార్ట్ ప్రాబ్లమా? ఆపరేషన్ చేయకపోతే బాబు చేదట్టిపోతాడు. 15 లక్షల దాకా. చూడు సునీత, ఏ విషయమైనా ఓపెన్ గా చెప్పాలి. అన్ని విషయాల్లోనూ మౌనం మంచిది కాదు. అలా ఉంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టే. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, బాబు బతకాలి. సునీత, నువ్వు ధైర్యంగా ఉండి అంతా నేను చూసుకుంటాను. హారిక, పద హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళిపోతాం. ఎక్కడికి? నీ దగ్గర ఉంది ఇవ్వడానికి తోడు బండి తప్ప నా బొంగు. చంద్రుడు మీ అందరికి తలా 100 గజాలు స్థలం ఇస్తా అని చెప్పాను. మొత్తం మడిసి ఎట్టుకో. అయితే ఒక్క గజం కూడా స్థలం ఇవ్వండి. రండి బాబు రండి. చంద్రమాధవ్ రియల్ ఎస్టేట్ పక్కా వాస్తు. చంద్రుడి మీద గజం ఓన్లీ ₹1,00,00,000 మాత్రమే. ₹1,00,00,000 మాత్రమే. ఈస్ట్ ఫేసింగ్ చంద్రుడి మీద ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మామూలు విషయాలు కాదు నైనా. రావాలి బాబు, రావాలి. నో చెక్ సార్, ఓన్లీ క్యాష్. ఇక్కడ డబ్బులు కట్టండి, లోనికి వెళ్ళి రాకెట్ ఎక్కండి. 1000 గజాలు కొన్న వారికి ఒక్క గజం ఫ్రీ. రావాలి నైనా. చంద్రుడి మీద హైటెక్ సిటీ పక్కా వాస్తు. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, ఏ ఫేసింగ్ కావాలి నా ఫేసింగ్, ఎటు ఫేసింగ్ కావాలంటే అటు ఫేసింగ్ నాయన. రావాలి బాబు. ఆలోచించిన ఆశాభంగం. ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది బాబు. ముందుగా కొన్న వారికి స్పెషల్ డిస్కౌంట్. రావాలి నాయన. హలో, ఆ చంద్రమండలం పిచ్చాడు మళ్ళీ వచ్చాడు సార్. మనం ఏం చేయలేమా, అన్ని పిచ్చోడు అయిపోయినాడు. మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయండి. ఓకే సార్. ఎంత గొంతు తీసుకున్నా ఒక్కటి రావడం లేదేంటి? రండి బాబు రండి.
పోనీ పేరం. డాక్టర్లు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు. డాక్టర్స్, తర్వాత లాయర్స్, తర్వాత పోలీసులు, తర్వాత మినిస్టర్లు, తర్వాత సీఎం. ఈస్ట్ ఫేసింగ్ అయితే గజానికి ₹1,00,000 ఎక్స్ట్రా రావాలి. పక్కా వాస్తారు. రండి సార్, రండి, పక్కా వాస్తారు. రండి, డాక్టర్లు వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు. పైసలు కట్టి రాకెట్ ఎక్కమంటే రౌండ్ చుడతారేంటి? మెట్రాస్ రారే ధర పెడతారు. రాకెట్ ఎక్కి పైకి వెళ్తారా? మీరు రెడీ చేయమన్న డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను సార్. మీరు ఒకసారి చూసి సైన్ చేస్తే ఫైనల్ అవుతాయి. చాలా బాగుందండి. అనుకున్నది అనుకున్నట్టుగా టైంకి రెడీ చేశారు. నాదేముందండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అక్రమాస్తులు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నారు. కానీ మీరు రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ అండి, వెళ్తాను. ఓకే సార్. ఓకే సార్, బాయ్. చికా 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 చాలే కూర్చోరా. ప్లీజ్ రా, వినరా, ఒక్కసారి నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడరా. సినిమా సూపర్ హిట్ చేసి చూపిస్తాను రా. ప్లీజ్ రా. రే సరేరా, చేద్దాం. ఇంతకు నీకు ఏ హీరో డేట్లు ఇచ్చాడ్రా? ఏ హీరో ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏంటి, హీరో లేకుండా సినిమానా? అవునరా, హీరోయిన్ ఓరియంటెడ్. అంటే హీరో లేడా? నువ్వేరా. నేనా? అవునరా, నీకేం తక్కువరా. ప్రభాస్ పర్సనాలిటీ, మహేష్ బాబు హైట్, పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ. ఏ హీరోకైనా ఇంతకంటే కావాల్సిందే ఉందిరా బాబు. అంటే నీకు నాలో వీళ్ళందరు కనిపించారు గానీ ఈ నగేష్ గారు కనిపించలేదా? అది కాదురా. సార్ నమస్తే సార్. ఈడొచ్చాడేంటి? ఎవడ్రా? అదేరా, ఆ డిక్కి బగిలిన డైరెక్టర్. ఏంటండి ఇలా వచ్చారు? నేను చెప్పాగా ఆ కంపెనీలో కో డైరెక్టర్ గా చేసుకోమని. నేను వచ్చింది మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి సార్. గుడ్ న్యూసా? అవును సార్. ఏంటది? ఆ తారా గారి దయ వల్ల ఏవిఎం లో నాకు మంచి డైరెక్టర్ అవకాశం వచ్చింది సార్. ఏవిఎం లోనా? అవును సార్, నిజం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఏమండి, మరి నేను వెళ్ళరానా? ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. బయలుదేరు. వాడొక సినిమా పిచ్చోడు, నువ్వొక సినిమా పిచ్చోడివి. ఈ సోదంతా పక్కకు పెట్టి బుల్లబ్బాయిని ఎలా లేపాలో ప్లాన్ చేయి. ఆ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేశా, ఇక యాక్షన్ లో దిగడమే. యూ డోంట్ వరీ. అంతా క్లియరే కదా? సమయానికి చెత్తనాయల సోమరాజు కూడా లేడు. ఓపెన్ చేస్తే నేను నాలేకపోతా, మరవలేకపోతా. అలాంటప్పుడు తాగడం ఎందుకు? ఆపండి. ఎందుకు ఆపాలి? ఈ ప్రపంచంలో అతి ఇష్టంగా అతి కష్టంగా తాగేది ఇది ఒకటే. అంత ఇష్టంగా తాగడానికి అందులో ఏముందండి? ఏముందో తాగితే తెలుస్తుంది. ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారండి? ఇప్పుడు అర్థమైందా? నేను దాగి సంతోషంగా లేవు. ఆ శివుళ్ళ విషయం లాంటి మందు తాగి బాధపడతానా, లోపల రగిలిపోతాను. అలాంటప్పుడు మందు తాగడం ఎందుకు? మానేయచ్చు కదా. ఆ రగిలిపోయే బాధ తట్టుకోవడానికి మందు అవుతానా? కళ్ళు తిరుగుతున్నాయండి. అరే ఏంది ఒక్క పెగ్గుగా పడిపోయింది? మరి మందు అంటే మామూలు ఇస్తావా? కచ్చ కొడుతా అంత అతల కుత్రం అవుతుంది. రాసి రాసి ఇదేంది ఒక్క పెగ్గుగా పడిపోయింది? రాసి ఇది లేవది, ఇది లేవది. ఇది ఈ రాత్రికి ఇదే మన బెడ్రూమ్. పడు. యువర్ సన్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజరస్. భయపడాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. హారిక,
చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, సమయానికి డబ్బులిచ్చి ఆదుకున్న దేవుడు బుల్లబ్బాయి గారికి. అతనున్నంత వరకు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. హారిక, నేను నీ దగ్గర ఓ నిజాన్ని దాచాను. ఇప్పటికైనా చెప్పకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. ఏమిటి సునీత నువ్వు అనేది? ఆ ముగ్గురు రాక్షసులు ఎవరు? అదే మన బుల్లబ్బాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? రాక్షసులా? వాళ్ళేం చేశారు? వాళ్ళు మన బుల్లబ్బాయిని చంపబోతున్నారు. ఎందుకు? ఆస్తి కోసం. ఏంటి నువ్వు అనేది? అసలేం జరిగిందంటే జరిగింది. నన్ను కూడా బెదిరించారు, చంపుతానన్నారు. బుల్లబ్బాయిని ఈరోజే చంపుతానన్నారు. ఓ మై గాడ్, మనం వెంటనే బయలుదేరాలి. ఒరే ఏంట్రా ఎలా వచ్చారు? ఒరే మాట్లాడరేంట్రా, ఏంటి విషయం? ఏం లేదురా బుల్లబ్బాయ్, నిన్ను చంపేద్దామని. ఒరే ఏంట్రా జోకులు? ఈరోజు April 1st కూడా కాదు నన్ను ఫూల్ చేయడానికి. నిజమేరా, మేము ఫూల్స్ కావడం ఇష్టం లేకే నిన్ను చంపేద్దామని డిసైడ్ అయ్యాం. అసలు నిద్దట్లోనే చంపేద్దాం అనుకున్నాం, కానీ నేనెందుకు చంపుతున్నామో తెలుసుకోవాలి కదా, అందుకని. ఒరే ఏంట్రా మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. మాకర్థమైంది, నువ్వు దాన ధర్మాలు చేసేది పుణ్యం కోసమని. నీకంటే పుణ్యం మిగులుతుంది బాబు, మరి మాకేం మిగులుతుంది? బూడిదా? రే మేమేం పాపం చేశాంరా, అందుకనే ఆ పాప మీద ముందే చేసి జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. రే 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 నా మాట వినండిరా, అయినా మీకేం తక్కువ చేశానురా? వాడితో మాట్లాడరా ఏసైగా. రే వద్దురా, వద్దు. సునీత, 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 రే ఎంత పని చేశారా? అసలు మీరు మనుషులా పశువులా? ఆస్తి కోసం ఎంత తెగిస్తారా? స్నేహానికే కళంకం తెచ్చారు కదరా. 10 మందికి మేలు చేసే బుల్లబ్బాయిని చంపాలని ఎలా అనుకున్నారా? బుల్లబ్బాయి లాంటి స్నేహితుడు దొరకడం మీ అదృష్టం. అసలు అసలు చావబోయే మనిషిని చంపాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందిరా? తనకున్న హార్ట్ ప్రాబ్లంతో అమెరికాలో ఒంటరిగా చావడం ఇష్టం లేక ఇండియాలో 4 మనుషుల్ని సంపాదించుకుని చావాలనుకున్నాడు. కానీ మీలాంటి రాక్షసులు దొరికారా? బుల్లబ్బాయి ఏ క్షణం చనిపోతాడో ఆ దేవుడికే తెలీదు. ఆ విషయం మీకు తెలిస్తే మీరెక్కడ బాధపడతారో అని తనలో తానే మదన పడుతూ
నీకు మాత్రం సంతోషాన్ని పంచాడురా. ఆఖరికి తన ఆస్తి కూడా మీ పేర్ల మీద రాశాడు. చూడండి, చూడు. ఛ! మీ మొహాలు చూస్తేనే పాపం. పదండి బుల్లబ్బాయి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దు హారిక, రేయ్ తప్పు చేశారా. మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని బుల్లబ్బాయి లాంటి మంచి మనిషి మనకు స్నేహితుడిగా దొరికాడు. రేయ్ మమ్మల్ని క్షమించారా? సునీత, నువ్వైనా చెప్పు మమ్మల్ని క్షమించమని. మీరు క్షమించమని అడిగే అర్హత లేదు. సునీత, హాస్పిటల్కి వెళ్దాం పద. బుల్లబ్బాయ్, నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. సునీత, సునీత. ఒరేయ్ మమ్మల్ని క్షమించరా, మేము చాలా తప్పు చేశాం. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి మృగాల్లో ప్రవర్తించాం. మాకు ఆస్తులు కూడా ఏమొద్దురా, సునీతని బతికించుకుందాం పదా. ఒరే, మీరు నాకు స్నేహితులే కాదు, ఆత్మీయులు, బంధువులు కూడా. మీలో మార్పు వస్తుందంటే నేను 2 రోజుల ముందు కూడా చావడానికి సిద్ధంరా. రేయ్ బుల్లబ్బాయ్. సునీత, అరే అంత మాట అనకురా. 10 మందికి బ్రతుకునిచ్చే నీలాంటి వాడు బ్రతకాలరా, బ్రతికి తీరాలరా. ఒరే, ఇప్పుడు అవన్నీ ఎందుకురా, ముందు సునీతని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. పదండ్రా. సునీత, సునీత. రోమియో నా లెగసీనే తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో లక చికెన్ కనక బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాధా హనీబీ అలగ చిక్ బేబీయో అతక తక హామియో అచక చక రావయో ఆ ఆ ఆ ఆ కరిగినదో నిన్న మొన్న తెలవనిదో రేపో మాపో నీకున్నది ఈ రోజే రాసో లెట్స్ గో 6 నిమిషాలలోనే అంతా ఇక దేనికి రావింత నువ్వు కోపం తాపం వదిలేసేరా వన కమ జల్దీ లెట్స్ గో అలక చిక్ బేబీయో అతక తక హామియో అచక చక రావయో ఆ ఆ ఆ ఆ యా యో లెట్స్ గో రా రోమియో నా లెగసీనే తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో కనక బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాధా హనీబీ Before life, 3 legs so after life. ఒక టీనేజ్ నిజమైన లైఫ్. సో లెట్స్ గో ఎంజాయ్ చేయరా ఏజంతా నువ్వు దాచకురా కొంత ఇక పాపం పుణ్యం మర్చిపోరా వన కమ జల్దీ లెట్స్ గో లెట్స్ గో రా రోమియో నా లెగసీనే తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో లక చికెన్ కనక బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాధా హనీబీ అలక చిక్ బేబీయో అతక తక హామియో అచక చక రావయో ఆ ఆ ఆ ఆ యా come on everybody in this day everybody can jump okay I wanna get some
నా లెగసీనే తీర్చయో ఈ ఎక్ససీనే చూడయో లక చిక్ నక 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 బేబీ ఎవరికి ఇక లేనిది హాబీ పువ్వులను చూసి రాధా హనీబీ అలక చిక్ బేబీ అదక దక హామియో అచక చక రావయో